నేను కేస్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక 4 నెలల్లో 15 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక బంధాన్ని వదిలేసి, అతని కోసం నేనెళ్ళిపోయి, ఇతను పెళ్లి చేసుకోలేదని కంప్లెయింట్ పెడతాను అన్నది చాలా పచ్చబద్ధం. నేను ఆ రోజు అదే ఆర్‌టీవీలో గూడా చెప్పాను. అక్కడ చార్జ్ షీట్ అన్నది లేకపోతే ఎఫ్ఐఆర్ అన్నది మారుస్తున్నారు అని. ఎందుకంటే వాళ్ళు క్వాష్ చేయించుకోవడానికి ఎలాగైనా ఎఫ్ఐఆర్ అవ్వబోతుంది. కాకపోతే ఇందులో మనకు అనుకూలంగా పాయింట్స్ ఎలా రాయించుకోవాలి అన్న దగ్గర వాళ్ళు రాసిన పాయింట్స్ అవి తెలుగులో అది నేను రాయలేదు. నేను చివరికి సంతకం పెట్టాను. ఎందుకంటే 4 డేస్ ఫైటింగ్ తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే 4 డేస్ ఫైటింగ్ తర్వాత మేము ఎస్పీ ఆఫీస్‌కెళ్తాము అన్న ఫైటింగ్ తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకుంటున్నారు. కాకపోతే దాంట్లో అనుకూలంగా వాళ్ళు రాయించుకున్నారు. నేను సంతకం పెట్టాను. అంతే. క్వాష్ చేయించుకోవడానికి. సో ఇప్పుడైతే మొత్తం మీ తప్పు కూడా ఉందని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు. మీరు రాజ్‌కి క్షమాపణ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. లావణ్య కోపం వచ్చినా లేకపోతే రింగ్ చేసినా ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో తెలీదు అన్నదానికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉన్నానో అందరం అలాగే ఉన్నాం. డ్రింక్ చేసినప్పుడు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటాం, కోపంగా ఉంటే కోపంగా ఉంటాం. కావాలని నన్ను పక్కన కూర్చొని నన్ను రెచ్చగొట్టి నన్ను మాటలంటే నేను అంటాను. అనకుండా ఎవరినో వచ్చి నేను సంబంధం లేకుండా ఈ లావణ్య వచ్చి నన్ను మాటలందని ఒక్కరిని చూపించమనండి. ఇప్పుడు నేను మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్‌లో అవతల కాల్స్ కూడా వినిపించి లేకపోతే ప్రేరేపించినవి కూడా ఉంటే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. అయితే ప్రస్తుతానికి ఏవైతే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే లావణ్య అని కొడితే ఇంటర్వ్యూస్ కంటే ఎక్కువ ఆడియోసే వస్తూ ఉంటాయి. ఆ ఆడియోస్లో కూడా చూసుకుంటే చాలా వరకు మీ మిస్టేక్ కూడా ఉన్నట్టు ఆడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మస్తాన్ సాయి మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు బయట పడుతూనే ఉన్నాయని చెప్పచ్చు. అయితే మీ విషయానికి వస్తే ముందుగా తల్లిదండ్రులతో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియకుండా, అంటే కన్న తల్లిదండ్రులకు ఏ విధంగా మాట్లాడిందా అనేవి కూడా ఉన్నాయి. అదేవిధంగా మస్తాన్ సాయితో అవ్వచ్చు, రాజ్‌తో అయి ఉండొచ్చు, లేదా ఇంకొక వీడియో నిన్న రిలీజ్ అయింది. నాతో అన్ని విధాలుగా అనేక సార్లు పడుకున్నావు, డబ్బులు కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. మరి వీటికి ఏం సమాధానం చెప్తారు? అన్నిటికీ కలిపి ఒక సమాధానం చెప్పాలంటే ఏం చెప్తారు? మీరిప్పుడు అతని బాధితురాలది ఒక ఆడియో ఉంది. మీరు వితౌట్ బీప్ విన్నారో లేదో. అతన్ని క్వశ్చన్ చేస్తే అందులో అమ్మాయి నువ్వు అబద్ధాలు చెప్తున్నావని, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనమాకు అనుకుంటూ అతన్ని రియాక్ట్ అయిన ఇది నా పైన 2 ఏళ్ళుగా అదే జరుగుతుంటే నేను అది ఎవరితో చూపించుకోగలను, ఎవరిని అనగలను? నా పేరెంట్స్ పైన ఉంటుంది కదా. అది మాది ఉన్నది కూడా నేను నా వాళ్ళని చూపించుకొని నా వాళ్ళనే బాధ పెట్టుకున్నాను. నేను బయట ఎక్కడో కాదు. అది కూడా అతను నా ఫోన్లో ఏపీకే ఫైల్స్ వేయడం, నా డేటా వచ్చినప్పుడు దొంగలించడం, అవి తీసుకొని ఇప్పుడు మస్తాన్ సాయి తప్పు అని చూపించినప్పుడు లావణ్య తప్పుడుది అని నా పర్సనల్గా నేను మాట్లాడుకున్న కాల్ తీసుకొస్తే మస్తాన్ సాయి చేసిన అసలు తప్పు కాకుండా పోయిందా అన్నది నా మెయిన్ క్వశ్చన్. అంతే. ఇందులో ఫస్ట్ నేను ఒక ఆడదాన్ని నా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా ఒక వీడియోలు ఉన్నాయి అని చెప్పుకున్నప్పుడు అదే అమ్మాయినా సరే నన్ను తిడుతుంది, నీకెందుకు ఇవన్నీ, ఎవరి జీవితం ఎటుపోతే ఏంటి అని తిరిగి నన్నే తిట్టినప్పుడు నేను మా అమ్మ తిట్టుకున్నాం. అది ఓకే, నేను మా అమ్మని తిట్టిన దానికి నేను ఖచ్చితంగా క్షమాపణ అడుగుతాను. అది కాకపోతే అది అప్పుడున్న కోపం, అప్పుడు నాకున్న భయంలో బాధలో అన్న మాటలే కానీ నా అమ్మని ఉద్దేశించి తిట్టినది కాదు. నన్ను ఉద్దేశించి అనకపోయినా సరే కొన్ని అనకూడని మాటలు అనేవి కొన్ని అనడం జరిగింది. మరి ఎప్పుడైనా సారీ చెప్పారు మీ మదర్ కైనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అన్నారు ఓకే, మరి తర్వాత అయినా సరే దానికి కొంచెం తప్పు చేశాను, తప్పుగా అన్నాను, రియలైజ్ అయ్యేమన్నా సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. ఉంటాయి ఖచ్చితంగా. ఉంటేనే మళ్ళీ జీవితం అన్నది నార్మల్ అవుతుంది. ఇప్పుడు మస్తాన్ సాయి నన్ను అలా తిట్టినప్పుడు నేను వాడి మీదకి వెళ్ళలేను. వాడి మీదకి వెళ్తే నాకు ఏమవుతుందో నాకు తెలుసు. అటాక్ ఆల్రెడీ పడ్డదాన్ని. ఆ ఫ్రస్ట్రేషన్ నేను వచ్చి నా వాళ్ళకి చూపించుకున్నాను. నా వాళ్ళకి మాత్రమే, బయట వ్యక్తులకి ఎవరికి కాదు, బయట సామాజికంగా కూడా కాదు. ఇప్పుడు ఏవైతే వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్వి కూడా వీడియోలు వస్తున్నాయి, ఆడియోలు వస్తున్నాయి. మరి వాటి గురించి ఏమంటారు? అంటే ఇవన్నీ కేసుల గురించి తప్పించుకోవడానికో లేకపోతే మీకు శిక్ష పడకుండా ఉండటానికో అతన్ని ఏమో ట్రాప్ చేశారో అనే ప్రశ్నలు కూడా బయట వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? నా అరెస్టుకి కారణం అదే ఆఫీసర్ త్రూగా జరిగింది అని మస్తాన్ సాయి నాకు చెప్పడంతో నేను వెళ్ళి డైరెక్ట్గా ఆయన్నే అడిగి అసలు ఏంటి నిజం ఇది చెప్పాలి అన్నప్పుడు, నా జీవితం నాశనం అయిపోయింది సార్ అరెస్ట్ వల్ల, రాజ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆఫీసర్ పర్సనల్గా రాజును కూడా కలవడం జరిగింది. అండ్ పర్సనల్గా ఆయన సరిదిద్దాలి అనుకున్నారు. అదే విషయాన్ని నేను మస్తాన్ సాయికి చెప్పి నేను రాజ్ కలిసిపోతామనో లేకపోతే ఒక దాంట్లో చెప్తే నిజమా ఇది మాట్లాడి ఇప్పుడు అని అన్నప్పుడు మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్న నేను మస్తాన్ సాయికి అది వినిపిస్తున్నాను. పర్సనల్గా ఇంకేదో కుదుర్చుకోవాలనుకుంటే మస్తాన్ సాయిని ఎదురుగా పెట్టి ఎవరు చేయరు కదండి. సింపుల్ థింగ్ అంతే. అది మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నాను, ఆఫీసర్తో వీడియో కాల్లో లేను. అతనితో మాట్లాడుతున్నప్పుడు అది రికార్డ్ చేసుకున్న ఆడియోని మస్తాన్ నా ఫేస్ మాత్రమే జూమ్ చేసి క్రాప్ చేసి అతనితో మాట్లాడుతున్నట్టుగా
చూపించారు, క్రియేట్ క్రియేట్ చేశాడు. అంటున్నారు. నేను అతన్ని కలవలేదు, ఆయనతో ఏ వీడియో కాల్ మాట్లాడలేదు, ఎటువంటి కేసుకి నేను అతన్ని హెల్ప్ అడగలేదు. నా అరెస్ట్కి కారణం మీరు ఈ ప్రశ్న అంటే ఈ ప్రశ్నకి సమాధానం పక్కగా చెప్తున్నారు. 100% నేను ప్రూవ్ చేయగలను, ఎందుకంటే ఫుల్ వీడియో కాల్ ఉంది కదండి. అండ్ అదే హార్డ్ డిస్క్ లో కూడా ఉంది ఫుల్ వీడియో కాల్. నేను మస్తాన్తో మాట్లాడుతున్నాను అని, అదే డ్రెస్ లో నేను మస్తాన్ కాల్తో మాట్లాడుతున్నాను సైతో. అండ్ అది అతను రికార్డ్ చేసుకొని ఈ విధంగా పోర్ట్రే చేస్తున్నాడు. నిజం తెలుసుకోవడానికి మాత్రమే డ్రగ్ కేసులో రాజ్ తరుణ్ పేరు ఉందా లేదా అని. ఆయన లేదు అని చెప్పారు. రాజ్ తరుణ్ని పర్సనల్గా వెళ్ళి కలిశారు, ఇది నిజం. ఇది మీరు రాజ్నైనా సరే అడగండి, మిమ్మల్ని అదే ఆఫీసర్ కలిసారా లేదా అని. ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా పెట్టుకుంటే అఫేర్ కానీ ఏదన్నా సరే, ఆయన ఎందుకు వెళ్ళి రాజుని కలుస్తారు? చాలా తప్పు ఇది. ఆయన వరకు ఇది కలిగింది, ఆయనకు కానీ కుటుంబానికి కానీ. మళ్ళీ నేను సారీ చెప్తున్నాను, ఇందులో ఎటువంటిది ఏమీ లేదు. ఆయన నిజం చెప్పిన సెకండ్ నుంచి ఇప్పుడు దగ్గర 7 months అవుతుంది ఆ కాల్ తర్వాత. 7 నెలలు ఆయనకు అవుట్ గోయింగ్ కాల్ నేను చేయలేదు, నాకు కాల్ రాలేదు. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు Day 1 నుంచి కూడా నాకు మస్తాన్ సాయి మీద అనుమానం ఉంది, నన్ను టార్చర్ చేశాడు అని చెప్పి. నాకు ఇక్కడ ఒక ఆడియోకి మాత్రం ఆన్సర్ ఇప్పటికీ రావట్లేదు. ఎందుకంటే ఏదైతే ఆడియో ఉందో, అంటే డబ్బులు ఇవ్వు అనే ఆడియో ఏదో ఉందో దాని గురించి ఏమంటారు? అంటే డే ఫస్ట్ నుంచి కూడా మీకు ఆయన వల్ల మీకు ఇబ్బంది ఉంది, అంతా ఉంది. మరి ఆడియో ఏంటి? నిజంగా మీరు ఆయనతో టైం స్పెండ్ చేయలేదా? ఇప్పుడు బూతులు మాట్లాడుతూ ఇది ఉన్నప్పుడు నువ్వు ఇలా అన్నప్పుడు మరి అలా అంటే అర్థం ఏంటి? హూ స్లీప్స్ ఫర్ మనీ కదా, మరి ఇవ్వు అన్న ఒక సార్కాస్టిక్ ఇదే తప్ప ఇచ్చావా అంటే ఎవరైనా ఇస్తే తీసుకుంటారా? కాదు కదండి. ఇప్పుడు గొడవ ఒక ఇష్యూ జరుగుతుంది, అది ఆ పర్టికులర్ కాల్ మాట్లాడడానికి ఏం సిచ్యువేషన్ కారణమైతే మేము మాట్లాడాం అన్నవి కూడా ఉంటాయి, ఎందుకు వచ్చింది ఆ పర్టికులర్ కాల్ అని. ఎందుకంటే చాలా ఆడియో కాల్స్లోని అప్పుడు రిలీజ్ అవుతున్న టైంలో రాజ్ తరుణ్ కేసు అప్పుడు దాసరి విజ్ఞాన్ ఆర్ శేఖర్ భాష ఈ అమ్మాయి ఇలా డబ్బులు ఇచ్చి పడుకోబెడుతుంది అమ్మాయిల్ని, వీడియోస్ తీస్తుంది అండ్ సెక్స్ కాల్స్ మాట్లాడుతుంది వీడియోస్ డబ్బుల కోసం అని ప్రచారం చేసుకుంటూ చండాలంగా మాట్లాడుతున్న మాటలు ఆ డేస్లో. అవన్నీ కాల్స్ నేను మాట్లాడేది మస్తాన్ సాయి వీడియో కాల్ నీతో కదా, నువ్వేంటి డబ్బులు ఇస్తున్నావా నాకు అది తప్ప. ఇప్పుడు చెప్తున్నది మీరే, ఆడియోలో ఉన్నది కూడా మీరే, అది కూడా అవును. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాను ఏముందంటే ముఖ్యంగా క్లారిటీగా చెప్తాను మీకు. ఎన్నిసార్లు అంటే డబ్బులు ఇవ్వకుండా చాలా సార్లు పడుకున్నావు, సో డబ్బులు ఇచ్చి మాట్లాడు అంటూ కూడా 2-3 సార్లు మీరు ఆ మాట మెన్షన్ చేశారు. ఎందుకంటే నేను కాదు కాబట్టి అంటే అది వినే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే అది రికార్డ్ చేసుకుని అతను అడండి, అతను అనేవాళ్ళని ఎందుకు అడగండి. ఫస్ట్ దాసరి విజ్ఞాన్ అయినా సరే, శేఖర్ భాష అయినా సరే, మస్తాన్ సాయి అయినా అనేవాళ్ళని అడగండి. ఇప్పుడు అతను ఇంకో బాధితురాలని ఎన్నిసార్లు అన్నాడు, ఆ బాధితురాల అమ్మని ఎందుకు అన్నాడు? అంటే అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇటు శేఖర్ భాష కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, తను కేవలం డబ్బుల కోసం ఈ విధంగా చేస్తున్నా అంటే వాళ్ళు అంటున్నారు. మీరు మాత్రం ఇక్కడ డబ్బులు మాత్రం ఎక్కడ నేను అసలు అడగట్లేదు, డబ్బులు మ్యాటర్ కాదు అని మీరు అంటున్నారు. అసలు ఎవరు మాట నమ్మాలి అంటారు? డబ్బుల కోసం చేసేదాన్ని అయితే నేను అది మల్టిపుల్ పీపుల్తో చేస్తాను, కానీ వై విల్ ఐ డూ విత్ ఓన్లీ మస్తాన్ వెన్ దట్ ఈస్ మై ప్రొఫెషన్ అంటాను నేను. సింపుల్ థింగ్. అండ్ అతను నన్ను బూతులు ప్రేరేపించినప్పుడు అతను నన్ను తిడితేనే నేను తిరిగి అంటాను, అతను అలా మాట్లాడితేనే నేను తిరిగి క్వశ్చన్స్ చేస్తాను. అతను మాట్లాడేలాగా చేస్తాడు, అవి రిటర్నింగ్ క్వశ్చన్స్. ఎందుకంటే నేను మాట్లాడకపోతే నాకు ఆధారాలు ఎలా వస్తాయి? అతను కదా చేస్తున్నాడు. కొంచెం మీరే హార్డ్ డిస్క్ తీసుకోవడానికి మీరు ఆ విధంగా చేశాను ఎవిడెన్సెస్ అండి. అండ్ ఎందుకంటే బిహైండ్ శేఖర్ భాషకి ఆడియోస్ కానీ ఇవన్నీ ఇస్తుంది మస్తాన్ సాయి కాబట్టి నేను ఎవరితో మాట్లాడుకుంటాను? మస్తాన్ సాయితోనే మాట్లాడుకున్నాను. హార్డ్ డిస్క్ ఎప్పుడు తీసుకున్నారు? నవంబర్ 2 months ago. అంటే అప్పుడు సాక్ష్యాలు బయట పెట్టండి, ఇప్పుడు మీరే ఎందుకు సాక్ష్యాలు బయట పెడుతున్నారు? ఇంకోటి, పోలీస్ స్టేషన్ లో ఇచ్చుంటే గనక ఇంత పెద్దగా ఇష్యూ అయ్యేది కాదు. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు బయటపడి చాలా ఇదిగా అయిందని చెప్పొచ్చు. మరి మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు? ఇప్పుడు తీసుకున్న నాకు మెయిన్ నా వీడియోస్ డిలీట్ చేసుకోవాలన్నది నా ఇంటెన్షన్. చూసిన తర్వాత అందులో చాలా ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే నాతో గేమ్ అంతా ఎలా ఆడారని, అది 1 dayలో తీసుకొచ్చేసి ఇలా అర్థం చేసుకునే పరిస్థితి కాదండి. ఒక జర్నీ ఉంది అందులో, ఆ జర్నీ అంతా ఏం జరిగింది అని మొత్తం అర్థమైంది నాకు. అండ్ దానికి పాస్వర్డ్ ఉండింది. ఒక 20 days వరకు నా దగ్గర ఆ పాస్వర్డ్ ఏం తెలియదు. తను చెప్పిన తర్వాతే ఓపెన్ చేశాను నేను. మస్తాన్ సాయి చెప్పాడు, నీవు డిలీట్ చేసుకొని నాకు ఇచ్చేయి అన్నాడు. అతను నమ్మించాడు, నేను కూడా చేసి ఇచ్చేస్తాను అన్నాను.
మీరు అలాగే తీసుకెళ్తానంటే అదే తీసుకెళ్ళండి, నేను నా జీవితాన్ని నేను సర్దిద్దుకోవాలి అన్న రెండు వైపులా లేదు లేదు లేదు. ఎందుకు అడుగుతున్నాను అంటే అక్కడ మీవి ఒకటి డిలీట్ చేసి ఇచ్చేద్దాం అనుకున్నారు అని చెప్పి మోసం చేశారు, అంటే అలా నమ్మించారు. బట్ అక్కడ మీవే కాకుండా అందులో ఎవరైతే ఇంకా చాలా మంది అమ్మాయిలు ఎన్నో ఎన్నో వీడియోస్ ఉన్నాయి యాక్చువల్లీ, అవి అసలు బయట పడకూడదు. అలాంటిది అవన్నీ కూడా బయటికి ఎలా వచ్చాయంటారు? ఇప్పుడు మరి నావెలా వచ్చాయని మీరు అంటారు? నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. అదే నాకు తెలియదండి, నాకు తెలీదు. నేను అవి ఇచ్చాను. అండ్ ఇప్పుడు బయట వస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి హార్డ్ డిస్క్ లో లేవు, అసలు లేవు లేవు. అసలు మీరు ఏమైనా వీడియోస్ బయట పెట్టారా, ఆడియోస్ కానీ వీడియోస్? ఇప్పుడు నేను మీడియా మిత్రులు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఇతను ఇలా చేస్తున్నాడని చూపిస్తేనే కదా తెలుస్తుంది. అంతేకాని అక్కడ అందులో ఆడపిల్లల్ని అశ్లీలంగా నేను చూపెట్టాలని ఉద్దేశం కాదు. మస్తాన్ సాయి ఏ విధాలుగా వీడియోలు తీస్తాడు, ఏ విధాలుగా అతను అవి అప్లోడ్ చేస్తున్నాడు, ఎక్కడ స్క్రీన్ రికార్డ్ అవుతుంది, ఎక్కడ ఆడియో రికార్డ్ అవుతుంది అన్న చూపించే ఒక ప్రయత్నం తప్ప మీడియాలో ఎక్కడ రిలీజ్ చేయలేదు. మీరైతే ఎటువంటి వీడియోస్ కూడా రిలీజ్ చేయలేదు. అయితే ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఒకరి మీద ఒకరు పరస్పరంగా కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్, అంటే ఒక కంప్లైంట్ ఇచ్చాం చాలు అన్నట్టుగా లేదు. ఇందాక మీరు నాతో అన్నారు, నేను ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నా మీద 2 ఇస్తున్నారు, మళ్ళీ నేను ఇస్తున్నాను, వాళ్ళు ఇస్తున్నారు, ఎక్కడ కూడా మేము తగ్గట్లేదు అని. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు తగ్గట్లేదు అని? ఇప్పుడు నేను ఒకటి ఇచ్చానండి, ఒకటి ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 ఇప్పిస్తున్నారు నా మీద కోపంతో. అయిపోయింది. నేను ఎవరి బతుకులు వాళ్ళని బతుకుతున్నప్పుడు నేను నా రాజు నన్ను కేసులో పెట్టి లోపల పంపించారు, అయినా సరిపోలేదు వాళ్ళకి. నేను నా రాజు మీద కదా కంప్లైంట్ ఇచ్చుకున్నాను. మస్తాన్ ఎక్కడైనా మాట్లాడానా? మస్తాన్ గురించి మాట్లాడింది కానీ, తెచ్చింది కానీ, శేఖర్ భాష మస్తాన్ అన్నీ వినిపిస్తూ, అంటే దీని మీద ఇంకా రివెంజ్ తీర్చుకోవాలి, ఇంకా గ్రజ్జ సరిపోకుండా చేస్తున్నది వాళ్ళు, నేను కాదండి. ఇంకా తప్పట్లేదు, ఒక దగ్గర ఆపంది వాళ్ళు, ఆపేలాగా చేయాల్సి వచ్చింది. ఇంక ఇప్పటికైనా ఆగుతుందో ఆగుతుందో నాకు తెలియదు. ఇక మీదటైనా సరే వాళ్ళు ఎన్ని ఆడియోస్ తీసుకొచ్చి, ఎన్ని వీడియోస్ తీసుకొచ్చి ఇంకేం చేసుకున్నా నేనైతే ఇంకా రియాక్ట్ అవ్వదలుచుకోలేదు, నాకు అనవసరం. సో ఇప్పటికైతే మీరు ఎవరి మీద ఇంకా కంప్లైంట్ ఇవ్వాలి అనుకోవట్లేదు, ఇక్కడ ఆపేస్తున్నానండి. నేను నా పోరాటం ఏదైతే ఉందో నేను అది ఇంకా లీగల్ గా చూసుకుంటాను, కోర్టులో చూసుకుంటాను. వీళ్ళతో నాకు ఇంకా మాటలు కానీ ఎటువంటిది కానీ ఇంకా ఉండదు. అయితే ఇప్పుడు ఏవైతే వచ్చాయో వాటికి మీకు సంబంధం లేదు? అయితే మీ వీడియోస్ అలాగే మీ ఆడియోస్ ఎవరు రిలీజ్ చేస్తారు? తెలీదండి నాకు. నేను అసలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. సాయి తరపున వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఇందాక మీరు అన్నారు ఏవైతే హార్డ్ డిస్క్ ఉందో దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అది మా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు అన్నారు. మా ఫ్రెండ్స్ కాదండి, అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒక 4-5 పీపుల్ అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది ఒక టీమ్. మస్తాన్ సాయి ఒక్కడే ఒక ల్యాప్టాప్ పట్టుకొని అన్ని చేసేస్తాడు అనుకుంటే అపోహ మాత్రమే అని చెప్పొచ్చు. అతనికి ఒక టీం ఉంది, రెడ్ ప్లే యాప్ లో చేస్తున్నాడు. ఆ క్రెడెన్షియల్స్ అన్ని అందరి దగ్గర ఉన్నాయి, డేటా అన్నది. లేకపోతే ఇప్పుడు లోపల ఉన్న అతను మరి ఎలా రిలీజ్ చేస్తాడు? నావైతే నేను తప్పుగా చేసుకోను కదా. చాలా వరకు అయితే మీరు కూడా బ్యాడ్ గా పోర్ట్రేట్ అయ్యారు. ఇప్పుడే తెలుస్తుంది ఏంటి నిజం అనేది, ఎవరిది తప్పు ఉంది ఎవరిది తప్పు లేదు అంటే రెండు వైపులా తప్పు ఉన్నట్టుగా కూడా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? న్యాయం కావాలి అంటున్నారు, అసలు ఎలాంటి న్యాయం కావాలి? అతని దగ్గర ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోవాలండి. ఎస్పెషలీ మిగతా అమ్మాయిలది మరి అంటే కన్సెన్షువల్ గా చేసుకున్న అమ్మాయిల గురించి అయితే నాకు తెలియదు. నేనైతే కన్సెన్షువల్ గా చేసుకోలేదు. నాకు సంబంధించిన ఆడియోస్ కానీ వీడియోస్ కానీ అతని దగ్గర నుంచి డిలీట్ అవ్వాలి, అదొకటి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే అమ్మాయిలు ఎవరు అతని ట్రాప్ లో పడకూడదు. ఓకే, ఇప్పుడు అతని సైడ్ నుంచి వీడియోస్ ఆడియోస్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? తెలియదండి. మీరే చేస్తున్నారు అంటూ కూడా ఒక అపోహ ఉంది, అది అపోహనా లేకపోతే నిజంగానే మీ సైడ్ నుంచి ఎవరైనా చేస్తారు? అతని డేటా మల్టిపుల్ పీపుల్ దగ్గర ఉంది, ఒక్కరి దగ్గరే కాదు. ఇప్పుడు ఒక కౌంటర్ పార్ట్ వచ్చినప్పుడు నేను ఇంకేదైనా 1-2 తప్ప, అది కూడా ఏంటి, ఇప్పుడు నా డ్రగ్ కేసుది ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, అది నేను కాదు అనే ప్రూవ్ చేసుకోవడానికి ఒకటి డిఫెండ్కి వెళ్ళడం తప్ప మిగతా అది ఏం కాదు. నేను మన లీగల్ సిస్టమ్ మీద నాకు నమ్మకం ఉంది, నేను లీగల్గానే వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఓకే, అయితే ప్రస్తుతానికి మీరు రాజ్ కావాలి అంటున్నారు, మరి ఇంత జరిగాక ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ తిరిగి వస్తాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? రాజ్ తరుణ్ వద్దు అని నేను ఏ రోజు అనలేదు. నేను కంప్లైంట్ పెట్టింది కూడా నాకు రాజు కావాలనే. నేను అతనితో మాట్లాడకుండా ఒక సెకండ్, అతను మొహం చూడకుండా ఒక సెకండ్ ఉండలే మనిషిని. ఇన్ని నెలలు అయింది. అతను వద్దు అని నేను నా ప్రాణం పోతున్న ఒక సెకండ్ ముందు కూడా వద్దాను, ఎప్పుడు కావాలని అంటాను. కాకపోతే అతని మీద పెట్టిన కంప్లైంట్కి నేను వెనక్కి తీసుకుంటాను, సారీ నేను చేసిన దానికి అని మాత్రమే చెప్తున్నా. నేను ఇదంతా చేశాను కదా రాజు, నువ్వు ఇప్పుడు వచ్చాయి అని ఖచ్చితంగా ఎప్పటికీ నేను అన్నాను. అయితే ఇప్పుడు ఇందాక వరకు మీరు అన్నారు నాకు ప్రాణహాని ఉందని చెప్పి, ఎవరి సైడ్ నుంచి ప్రాణహాని ఉంది? ఆల్రెడీ మీకు మీ మీద 3 సార్లు అటాక్ జరిగిందని కూడా చెప్పారు, మరి దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవును, మరి ఇప్పుడు ఎవరి మీద ఉందంటారు?
మళ్ళీ 3 సార్లు పెట్టింది కూడా మస్తాన్ సాయి వల్లేనండి. ఎందుకంటే ఏదైనా మాట్లాడినప్పుడు అతని బిహేవియర్ మాటల్లో ఉండదు. డైరెక్ట్‌గా వచ్చి అటాక్ చేస్తాడు, గొంతు పట్టుకుంటాడు, చంపాలని చూస్తాడు. కోపం, కొట్లాట అన్నది, ఘర్షణ అన్నది మాటల్లో ఉండదు, యాక్షన్‌లోనే ఉంటుంది. వైల్డ్‌గా వెళ్ళిపోతాడు అతను. అది ఒక సెకండ్‌లో ప్రాణం పోతది. అతను అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించలేదు. కానీ ఒక కేసు పెట్టినందుకు అతను 2 సంవత్సరాలుగా మా జీవితాన్ని ఇంత చేస్తే, ఇప్పుడు ఇదైనా మెయిన్ దానికి ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు అని కాబట్టి. కానీ ఏది జరిగినా సరే, ఒకవేళ నాకు అలాంటిది కనుక జరిగితే దానికి మస్తాన్ అండ్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీయే కారణం. ఓకే. అయితే ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో అంటే మీ దగ్గర డ్రగ్స్ ఎవరు పెట్టారనేది కూడా ఆడియో, వీడియోతో సహా బయటపడిందని చెప్పొచ్చు. అన్ని ఛానల్స్‌లో కూడా వచ్చింది. అదే